కృప మీకు తోడైండునుగాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? అందరు కూర్చోనండి. రెండు చేతులు సౌండ్ ఏది? రెండు చేతుల్లో జోడించండి, నమస్కరించండి. నవ్వుతూ మీ కుడివైపు ఉన్న వారి వైపు చూచి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. నేను చెప్పకుండానే వాళ్ళు ఎడమవైపు తిరిగిపోతున్నారు. ఒక సామెత చెప్పాను మన ఏలూరులో, భయం లేని కోడి బజార్లో గుడ్డెట్టిందట. నేను చెప్పినట్టు చేయండి. మళ్ళీ నమస్కరించండి, చేతులు జోడించి ఇప్పుడు ఎడమవైపు ఉన్న వారి వైపు తిరగండి. నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. అలా ఎవరికి నాకు దీవెన చెప్పడం ఇష్టం లేదన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పండి. మీకు అన్నీ తెలిసిపోయినాయి, సీనియర్లు అయిపోయారు మీరందరూ. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. మన ప్రార్థనా శక్తి పరిచర్యలో దేవుడు ఘనమైన కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. నిన్నటి దినమందు ఏలూరులో దేవుడు అద్భుతంగా ఈ పరిచర్యను జరిగించారు. ఎన్నో వేల మంది ప్రజలు ఏలూరు పట్టణానికి వచ్చారు. ప్రార్థనా శక్తి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఎన్నో వేల మంది ప్రజలు ఏలూరు పట్టణంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుండి ఎంతో ఆసక్తిగా ఉదయకాల సమయంలో వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎవరు ఎంత ఆసక్తిగా వస్తే అన్ని ఆశీర్వాదాలు ఆయన ఇస్తూ ఉన్నాడు. ఏ పట్టణంలో మనం అడుగు పెడుతున్నామో ఆ పట్టణానికి పరిశుద్ధాత్ముడు మనం వెంబడే వస్తూ ఉన్నాడు. మనం చేసిన ప్రార్థనలకి ఆయన జవాబిస్తూ ఉన్నాడు. ఆమేన్. మొన్న తాడేపల్లిగూడెంలో కూడా ఎన్నో వేల మంది ప్రజలు తాడేపల్లిగూడెం పట్టణానికి మరి ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకు వస్తూ ఉన్నారు. ఏసు అంటే తెలియని ప్రజలు తాడేపల్లిగూడెం చూడండి స్క్రీన్ మీద. బహుజన సమూహము దేవుని అభిషేకమునకు అద్భుతముగా నడిపించబడుతూ ఉన్నారు. తాడేపల్లిగూడెంలో వచ్చిన వీళ్ళందరి కొరకు చేతులుంచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. జీవం గల దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసే కొలది కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రియులరా, మరి ఇంతవరకు ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా 7,600 మందికి పైగా దేవుడు గర్భఫలాలు అనుగ్రహించి ఉన్నాడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతించండి. పిల్లలు లేరు, గర్భఫలం లేదని బాధపడిన వారికి దేవుడు అద్భుతముగా 7,600 మందికి పైగా దేవుడు బిడ్డలను ఇచ్చాడు. మీలో ఎవరికైనా గర్భఫలం లేక వచ్చి ఉన్నారేమో, ఈరోజే మీకు శుభవార్త. దేవుడు మిమ్మల్ని కరుణించునుగాక, దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. చాలా అద్భుతమైన సాక్ష్యాలు మన తైలాభిషేక ప్రార్థనలో ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. నిన్న ఏలూరులో పెండ్లైన 25 సంవత్సరాల తర్వాత గర్భఫలం వచ్చిందని సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఈ సాక్ష్యాన్ని చూద్దాం. గర్భఫలము దేవుడిచ్చే బహుమానముగా కనబడుతూ ఉంది. ఏలూరులో ఈ సాక్ష్యాన్ని మనం విందాం. వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఈ సమయం ఇచ్చిన ఎస్సాకయ్య గారికి, దానియలయ్య గారికి నా నిండు వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఇది దెందులూరు మండలం పోతునూరు అండి. మరి వీళ్ళ పెళ్ళయి 25 సంవత్సరాలు జరుగుతుంది అండి. 25 సంవత్సరాలు జరిగినా గర్భఫలం లేదండి. ఓ సహోదరి చెప్పింది, ఇక్కడ ఎస్సాకయ్య గారి ప్రార్థన జరుగుతుంది, మరి అక్కడికి వస్తే మరి నీకు గర్భఫలం వస్తుంది రామన్నప్పుడు రాలేదు, నిర్లక్ష్యం చేసిందండి. అయినప్పటికీ మరి గర్భంలో తేడా చేసి గర్భసంచి తీసేయాలని చెప్పేసి బ్లీడింగ్ బాగా అయిపోతుందండి. అయిపోయినప్పుడు ఏలూరు హాస్పిటల్కి వెళ్ళిందండి. వెళ్ళినప్పుడు మరి మేడం గారు చెప్పారు గర్భసంచి తీసేయాలి, తీసేయకపోతే ప్రమాదం, బ్లీడింగ్ ఆగదని చెప్పేసి అని అన్నారండి. శాంతం పాడైపోయిందని అన్నారు. అన్నప్పుడు అప్పుడు విని ఆ సహోదరి మాట ఇక్కడికి రావటం జరిగిందండి. అప్పుడు వచ్చి ఒకటే ప్రార్థన చేసుకుందండి. ఏమని, నీ చిత్తమైతే బాబు ఈ బ్లీడింగ్ నుంచి నన్ను విడుదల దయచేయి, నన్ను బిడ్డలు లేని దాన్ని
నీ చిత్తమైతే నాకు ఒక కుమారుడిని అని ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేసుకుందండి. తప్పక మరి ఆమె ప్రార్థనని ఇదిగో ఈ కుమారుడిని దేవుడు ఆమెకి ఇచ్చారండి. ఈ చక్కటి కుమారుడు మరి దేవుడు ఇచ్చాడు. చేతులు పైకెత్తి అంతే గట్టిగా కదండి. దేవునికి మహిమ కలుగునట్లుగా పెండ్లైన 25 సంవత్సరాలకి భయంకరమైన ప్రాబ్లం కూడా ఎంటర్ అయింది. గర్భసంచి తీసేయాలన్నారు. ఆమె ఒకటే మాట అంది, దైవజనుడి దగ్గరికి పోదాం. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఏదైనా సమస్య ఉంటే ఎక్కడికి వెళ్ళాలని చెప్పుకునేవారు. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, మన ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జరిగించిన కార్యాలు ఎలాగున్నాయో, యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు చేసిన కార్యాలు కృపాకాలంలో ఈ సమయంలో కూడా ఇంకా అధికంగా దేవుడు మన పట్ల చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్దాం. మరొక సాక్ష్యం మీకు చూపిస్తున్నాను చూడండి. మరి ఇక్కడ పామాయిల్ తోట ఒక మనుషుడు ఎరువు తీసుకున్నాడు ఏలూరులో. ఇది ప్రతి చోట చెప్పాలని ఆసక్తిగా నేను ప్రేరేపించబడి చెప్తా ఉన్నాను. ఆ మనుషుడికి ఇంకొక పెద్ద ఆయన చెప్పాడు అనమాట, ఇదిగో ఇసాక్ పాస్టర్ గారు వస్తున్నారు, ఆయన వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు, తైలాభిషేకానికి పోదాం రా అంటే, నీవు వచ్చేవంటే నీ కష్టాలు పోతాయి, అనుకున్నవన్నీ జరుగుతాయని చెబుతుంటే కొంతకాలం పట్టించుకోలేదు ఆ మనుషుడు. పెద్ద ఆయన చెప్తా ఉంటుంటే లాస్ట్లో చివరికి మొన్న వచ్చాడు. వచ్చినప్పుడు ఆ రోజు వర్తమానం ఏంటంటే, గాలియే కానీ చెప్పాలి, వర్షమే కానీ రాకపోయినా నీ లోయ నీళ్లతో నిండును అన్న వాక్యం. ఆ వాక్యం చెప్పిన తర్వాత మీకు ఏం కావాలో కోరుకోండి, పరిస్థితులు ఎలాగున్నా మీ లోయ దేవుని ఆశీర్వాదంతో నింపబడుతున్నప్పుడు ఆ మనుషుడు ప్రార్థన చేసుకునేటప్పుడు, ప్రభువా ఎవరైనా నాకు ఒక పామాయిల్ తోట లీజుకి ఇస్తే, కౌలుకి ఇస్తే, అది నేను తీసుకున్న తర్వాత నెలకి 2 కాపులు కాస్తుంది కదా, 2 కాపుల ద్వారా నా అప్పులు కొన్ని తీర్చుకుంటానని దండం పెట్టుకుని ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్నాక వారి గ్రామంలో ఒక పామాయిల్ తోట యజమానుని అడిగితే ఆ మనుషుడు ఒక వారం 10 రోజుల తర్వాత ఆలోచించి చెప్తానని చెప్పి పామాయిల్ తోట ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తోట పుచ్చుకున్నాడు. మళ్ళీ నెల తైలాభిషేకానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఒకటే అడిగాడు దేవుని సన్నిధానంలో, ప్రభువా మాకు పామాయిల్ తోట ఇచ్చావు, ఈ పామాయిల్ తోట ద్వారా నేను ఆశీర్వదించబడాలి, నాకు దీవెన దయచేయని అడిగాడు. అని అడిగి 100 తైలపు బాటిల్ తీసుకున్నాడు. ఎన్ని ప్రార్థనా శక్తి, మన తైలం బాటిల్ 100 తీసుకుని కవర్లో వేసుకుని వెళ్ళిపోయి ఆ పామాయిల్ తోటలో ప్రతి చెట్టు దగ్గర తైలము పోసి దాన్ని ప్రతిష్ఠ చేసుకుని నీళ్లు పెట్టాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ మనుషుడు యేసు ప్రభు మీద ఆధారపడ్డాడు, అభిషేకం మీద విశ్వాసం ఉంచాడు. ఎప్పుడైతే పామాయిల్ తోటలో ప్రతి చెట్టు దగ్గర ఆ తైలం పోసి నీళ్లు కలిపి తోటకు పెట్టాడో, ఆశ్చర్యం ఏంటంటే ఆ పామాయిల్ తోట ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క గెల కాసినప్పుడు ఆ గెల 20 నుంచి 25 కేజీలు బరువు వచ్చిందట. అటువంటిది అభిషేక తైలం వేసిన తర్వాత, యేసు ప్రభు మీద ఆధారపడిన తర్వాత, దేవా నీవే నా ఆధారం అని ప్రార్థన చేసుకున్నాడు కనుక 35 కేజీల నుండి 40 కేజీలు దిగుబడి ఆ పామాయిల్ తోట రావటం అద్భుతం జరిగింది. ఆ మనుషుడు చూడండి, ఆ పామాయిల్ చెట్లతో సహా పొలాన్ని వీడియో తీసుకొచ్చాడు. ఆ మనుషుడు చెప్పిన సాక్షి మీరు అందరూ వింటారు. ఎన్ని కేజీలు కాసేది అంతకుముందు? 20 నుంచి 25 కేజీలు బరువు వచ్చేది గెల. ఈ మనుషుడు లీజుకు తీసుకున్నాక తైలము అక్కడ పోసి ప్రతిష్ఠ చేసాక 35 కేజీల నుంచి 40 కేజీలు దిగుబడి వచ్చింది. తర్వాత ఏమొచ్చిందంటే రెండో అద్భుతం, ఈ మనుషుడు తోట తీసుకున్నప్పుడు టన్ను 13,000 రూపాయలు ఉండేదట. ఈ పంట తీసుకున్నాక ఇది కోత కాలంలో కోత కోసినప్పుడు 40,000, టన్ను 40,000కి రేటు పెరిగిపోయింది. అంతేనా? అలాగేనా? చప్పట్లు కొట్టడం, కేకలు వేయలేరా? ఏలయ్యలేరా? గోల చేయాలి మనం. ఎందుకంటే సైతాను అటు ఇటు తిరుగుతున్న సైతాను ఏంటి గోల చేస్తారని చూస్తుంది. అప్పుడు అర్థమవుతుంది అనమాట.
వారు దేవుని కార్యాలను పట్ల ఆనందిస్తున్నారని. ఆమెన్. చూడండి, 25 కేజీలు దిగుబడి 35 నుంచి 40 కేజీలు మారింది. తర్వాత 13,000 రూపాయలు ఉన్నటువంటి రేటు 40,000కి మారింది. ప్రియులరా, దరిద్రులు గొప్పవాళ్ళు ఎలాగవుతారంటే ఏదో వచ్చి పడుతుందని అనుకోకండి. ఉన్నదాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మీకు ఏది ఉందో దాంట్లోనే ఆశ్చర్యకరంగా దీవెన బయటకు వస్తుంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, కానీ 5,000 మందికి పైగా పంచిపెట్టగా 12 గంపలు మిగిలినాయి. వారందరూ శిష్యులు అడుగుతున్నారు, అయ్యా 3 దినాలు మీటింగ్స్ కదా, మరి చాలామందికి ఆకలేస్తుంది, ఆహారం ఎలాగంటే, మరి ఎలాగనలేదు యేసయ్య, ఎవరైనా ఏమైనా తెచ్చుకున్నారా అన్నాడు. తెచ్చుకున్నారంటే ఎవరు ఏం తీసుకురాలేదంటే పిల్లలు తీసుకొచ్చారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు అయ్యంటే దానినే నేను ఆశీర్వదిస్తానని. బాగా గమనించండి, ఎక్కడి నుంచో వచ్చి పడిపోలేదు అక్కడ ఆహారం. అక్కడ ఉన్న దానినే 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. ఆమెన్. నీకు మీ నాన్నగారు ఇచ్చిన కట్నమే ఆశీర్వదిస్తాడు దేవుడు. నీకున్న చిన్న చేతి పనినే దేవుడు దీవిస్తాడు. ఏదేమవుతుందో తెలియదు, కానీ ఈ నెల మాత్రం మీరు బహుగా ఆశీర్వదించబడతా ఉన్నారు. అద్భుతమైన అభిషేకం మన మీదకి రాబోతా ఉంది. సరిహద్దులు దేవుడు విశాలపరచుచున్నాడు. ఈ సాక్ష్యం విందాం. నా పేరు దేవదాసు. మాకు ఈ తైలాభిషేకం గురించి తాతగారు 5 సంవత్సరాల క్రితం నాకు చెప్తే, నేను వచ్చే నెలలో వస్తా అని. ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయనకి? మరి 5 సంవత్సరాల నుంచి ఆయన వచ్చాడా? రాకపోవటం ఏం పెరిగిందంటే అప్పు పెరిగిపోయింది. అందుకనే వెంటనే వచ్చేసేయాలి. చూడండి, మళ్ళీ చేద్దాం, విందాం. ఎస్. నా పేరు దేవదాసు. మాకు ఈ తైలాభిషేకం గురించి తాతగారు 5 సంవత్సరాల క్రితం నాకు చెప్తే, నేను వచ్చే నెలలో వస్తా అని నేను మొత్తం రాకోకుండా నిర్లక్ష్యం చేశాను. నెక్స్ట్ నెలలో తప్పకుండా ఇక్కడికి రావాలని అనుకున్నాను. నెక్స్ట్ నెలలో వచ్చాను. నాకు కొంచెం బాగా ఇల్లు కట్టుకోవటానికి బయట అప్పులు తెచ్చి బాగా ఇబ్బందుల్లో ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు మీకు ఏం కావాలో ఏంటో కోరుకోండి అన్నాడు. కొంచెం నాకు అప్పుల రుణాలు ఉన్నాయి, తీరిపోవాలని కోరుకున్నాను. కొంత అప్పుల రుణాలు తీరిని. తర్వాత ఈ నెల నుండి స్టార్ట్ అవుతుంది. మీకు ఏం కావాలో మీరు డేట్ పెట్టుకోండి. గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా మీ లోయ నీళ్లతో నింపుతుందని ఆ రోజు వాక్యం చెప్పాడు. తర్వాత నీకేం కావాలో కోరుకోండి అంటే అయ్యగారు నెక్స్ట్ నెలలో వచ్చినప్పుడు పామాయిల తోట అయితే నాకు నెలకి 2 సార్లు డబ్బులు వస్తాయి, ఇంటికి లోన్ తెచ్చిన డబ్బులు కట్టుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చూసి నేను ఆ కోరుకున్నాను. పామాయిల తోట తర్వాత ఒక రైతుని అడిగితే ఆయన ముందలు ఇవ్వనని చెప్పి 4 రోజుల తర్వాత ఫోన్ చేసి మళ్ళీ నాకు ఆ పామాయిల తోట ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక జొన్న తోట పొలంలో ఈ తైలం పోతే జొన్నలు బాగా పండియని విన్నాను సాక్ష్యంలో. నేను కూడా 100 బాటిల్ తైలాభిషేకం బాటిల్ తీసుకెళ్ళి చెట్టు చుట్టూ నీళ్ళలో కలిపి పోసాను. పోసిన తర్వాత 20 కేజీలు 25 కేజీలు ఉండే గెల 35 నుంచి 40 కేజీల వరకు వచ్చి ఆయనది 7 ఎకరాలు, నెలకి 6 టన్నులు అయితే నాది 3 ఎకరాలు, నెలకి 7 టన్నులు దిగి నేను తీసుకోకేతం పామాయిల్ రేటు 13,000 ఉండేదండి. నేను తీసుకున్నాక టన్ను 40,000కి వచ్చింది. ఇక్కడికి వచ్చినాక నాకు కొంచెం అప్పులు బాధ తీరి గోల చేయటం వచ్చా. అమాయకులు భర్త మీద మాత్రం కేకలేస్తారు. మాయదారి మొగుడు ఇలాంటి వాడు దొరికాడు, మా బాబు ఇలాంటి వాడికి ఇచ్చేసాడు అంటారు. అలాగే వాళ్ళ దగ్గర కేకలేయటం ఇక్కడ అయ్యండి. 1 2 3. అసలు ఎలా గొడవ పెడతారా అని ఇందాం అనుకున్నాను, బయటపడ్డారు. ప్రియులరా, మరొకటి చూడండి, ఆ భూమి ఇచ్చిన ఆయనకి ఇంకా 7 ఎకరాలు ఉంది కదా. ఆయన 7 ఎకరాలు పండిన పంటనే ఈయన 3 ఎకరాలు పండిన పంట ఎంతకు వచ్చింది ఉంటాయి. ఆయనకి వీడికి సమానంగానే వచ్చింది. ఆమెన్. నీ పేదరికాన్ని చూసిన దేవుడు గొప్ప దేవుడు, ఆయన సహాయం చేస్తాడు. మరొక సాక్ష్యం చూద్దాం. 2 ఆడపిల్లలు పుట్టారు. 2 ఆడపిల్లల తర్వాత
మగబిడ్డ కావాలని వారు తైలాభిషేకానికి వచ్చారు. అందరూ కూడా మళ్ళీ నీకు ఆడపిల్లే పుడుతుందన్నారు. దేవుని సన్నిధానంలో ప్రకటించి దీవించి పంపిస్తే దేవుడు అద్భుతమైన మగబిడ్డని ఇచ్చాడు. ఈ సాక్ష్యం ఇందాం. మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు పీసీఓడి ప్రాబ్లంతో వచ్చాను. కర్నూలుకి 2024 ఆగస్టులో వచ్చాను. ఆ ప్రాబ్లం క్లియర్ అయితే చాలని అనుకున్నాను. అందరూ గర్భఫలం కోసం సాక్ష్యాలు చెప్తుంటే ఇక్కడ విని మేము కూడా ఆశ కలిగి 2 అమ్మాయిల తర్వాత బాబు కావాలని ఇక్కడ వచ్చినప్పుడు కోరుకున్నాము. దేవుడు నిజంగా ఈ బాబు విషయంలో మాకు గొప్ప ఆశ్చర్యకార్యం జరిగించాడు. 9 సంవత్సరాల తర్వాత గ్యాప్తో ఈ అబ్బాయి పుట్టడం జరిగింది. ఇక్కడ మేము వచ్చినప్పుడు అయ్యగారిని ఫలం అడిగినప్పుడు యాపిల్ పండు ఇచ్చారు. గర్భఫలము బాబు కావాలని అడిగినప్పుడు ఆయన కలుగును గాక అన్నాడు. అదే మాటతో మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఆగస్టు నెలలో అడిగాము. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెక్స్ట్ మంతే కన్సీవ్ అయింది. మాకు తెలియలేదు 3 months వరకు. జనవరిలో చెకప్కి వెళ్ళినప్పుడు 3 కంప్లీట్ అయ్యి 4లో పడిందమ్మా అని చెప్పారు. అదే నెలలో వచ్చి నేను నా దగ్గర అమౌంట్ లేదు స్పాన్సర్ చేసుకోవడానికి. నా చెవు కమ్మలు ఇచ్చేసి స్పాన్సర్ చేసేసుకున్నాను. నాకు కుమారులు కావాలని అడిగినప్పుడు బిడ్డను ఎత్తుకొని రాపో అన్నాడు అయ్యగారు. నేను నిజంగానే అదే మాటతోనే విశ్వాసంతో వెళ్ళిపోయాను. నన్ను చూసిన ప్రతి ఒక్కరు ముందర 2 అమ్మాయిలు ఉన్నారు, ఇంకా 3వది కష్టమని అన్నారు, మళ్ళీ అమ్మాయే పుడుతుందని అన్నారు. ఎంతోమంది ఎన్ని చెప్పినా కానీ నేను నమ్మలేదు. దేవుడిపైన విశ్వాసంతో అయ్యగారు చెప్పినటువంటి మాట పట్టుకొని బిగ్గరగా అట్లే ఉండిపోయాను. లాస్ట్ వరకు నా కుమారుడు నిజంగా దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మా కొరకు ప్రార్థన చేసినటువంటి ఇసాకయ్య గారికి మా నిండు వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు. దేవుని సన్నిధానంలో బిడ్డ మగబిడ్డ కావాలని ఆశించింది, దేవుడిచ్చాడు. ఇలాగ ఎన్నో గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. మరొక సాక్ష్యం మీ ముందు పెడుతున్నాను. గుంటూరులో ఒక సహోదరి అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. తైలాభిషేకం వచ్చినప్పుడు పక్కకు వచ్చి అలా నిలబడి అలాగ చూస్తూ ఏడుస్తుంది. ఏమ్మా ఏడుస్తున్నావు అన్నాను. అదే ఎందుకు ఏడుస్తున్నావు అంటే వెనకాల ఆ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అయ్యా ఇది ఏడుపు కాదు, దేవుడు చేసిన మేళ్ళు నేను తలంచుకుని దుఃఖపడుతున్నాను అంతే. ఏం జరిగిందంటే వారికి కొంచెం అప్పు ఉంది. వారు పొలంలో వేరుశనగ పంట వేస్తే అది ఆశ్చర్యకరంగా 1000 బస్తాలు పంట వచ్చిందట. ఎన్ని బస్తాలు వచ్చింది చూద్దాం. ఈ సాక్ష్యం ఉందని చూడండి. దేవుడు చిన్న ఆ పంటని బహుగా దీవించాడు. నేను ఎందుకు చెప్తానంటే ఈ నెల మీరందరూ ఈ ఆశీర్వాదాలు చూడబోతున్నారు. మీరందరూ తప్పక చూస్తారు. విశ్వాసం ఉంచండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మీ హృదయమందు ప్రభువుకి బలముగా చోటు ఇవ్వండి. ఈ సాక్ష్యం ఇందాం. కుమారి, భర్త పేరు కాడి శ్రీనివాసరావు. వీరు పిన్నబోయిన బారిపాలెం, బాపట్ల జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి ఉన్న పొలంలో వరి పంట వేస్తే అది వానకి పడిపోవడం జరిగింది. తర్వాత పంట చేతికి కూడా సరిగా రాలేదని వారు బాధపడుతూ రెండోసారి వేరుశనగ వేశారు. అది కూడా వర్షం లేక కాలువ నీరు లేక వారు ఎంతో ఏడుస్తూ ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వచ్చినప్పుడు దైవజనం ద్వారా దేవుడు మాట్లాడి వారికి ఒక వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఎన్నడూ చూడని పంట నువ్వు ఇప్పుడు చూస్తావు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడని దైవజనులు వాగ్దానం ఇచ్చి పంపించారు. వారి ప్రార్థన చేసిన విధంగా వారి ఇక్కడి నుంచి ఆ తైలాభిషేకం నూనె తీసుకొని వెళ్ళి వారి పంటలో చల్లినప్పుడు అసలు పోతుందనుకున్న పంట ఎకరానికి వచ్చి 50 బస్తాల వరకు వేరుశనగ రావడం జరిగింది. వారు 20 ఎకరాల పొలం పంట భూమి కౌలుకు తీసుకొని వేసిన పంట దేవుడు ఎకరంకి 50 బస్తాలు చొప్పున అంటే 1000 బస్తాల వరకు కాట వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అలానే వారి రెండో కుమారుడు నరేష్ కూడా 8 సంవత్సరాలు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ సొంత భూమి పోని కౌలుకు తీసుకున్నదే. ఇది అభిషేకము చీకటిని వెలుగుగా మారుస్తుంది. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. మిగిలిన సాక్ష్యాలన్నీ కూడా తైలాభిషేక సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు లేవియా కాండము 26వ అధ్యాయము, లేవియా కాండము 26వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం.
బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి పైకి చూపించండి. కరెక్ట్గా చూపించాలి. అందరి దగ్గర ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కింద పెట్టి హ్యాండ్ బ్యాగ్లో కళ్ళజోళ్ళు అవి తీసి పెట్టుకోండి, సెట్ చేసుకోండి. లేవియాకాండం 26వ అధ్యాయము 13వ వచనం. నేను 3 అంకెలు చదువుతాను. 1 2 3 అంటే అప్పుడు అందరూ చదువుతాం. ఓకేనా? స్టడీ 1 2 3. మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా. అలా మీలో మీరు చదువుకుంటే ఎట్లాగా? గట్టిగా చదవాలి. మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా. నాతో చెప్పండి. మీరు ఐగుప్తీయులకు. నేను చెప్పినప్పుడు కూడా మీ వాయిస్ పైకి రాదా? గట్టిగా చెప్పండి. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మల్ని రప్పించి తిని, నేను మీ దేవుడినైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువగా నడవజేసి తిని. దేవునికి మహిమ కలుగునుగాక. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువగా నడవజేసి తిని. ప్రియులరా, లేవియాకాండంలో ఉన్నటువంటి మాట ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడవా, నన్ను దర్శించు అని అడుగుతున్నావు కదా. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. పరలోకమందుండి చూస్తూ ఉన్నాడు కనుక నీ యొక్క ఇబ్బందులన్నీ చూసిన దైవ కుమారుడు ఈ దినము వర్తమానం ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నారు. ఏంటంటే, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని, నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని. ప్రియులరా, ఈరోజు శుభవార్త ఏంటంటే, మీ అందరికీ ఈ నెలలోనే ఈ దినము నుండే మీకు అడ్డుగా ఉన్నటువంటి కాడి పలుపులను దేవుడు తెంపుతున్నాడు. నమ్మిన వారందరూ చప్పట్లు కొడుతూ ఆమేన్ అని 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7. కాడి పలుపులు తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు కాడి పలుపులు? ఎలాగుంటుంది? ఎక్కడ ఉంటుంది అది? కాడి పలుపులు మనకి ఎద్దులకి ఒకటి, లేకపోతే మన పాడి పశువులకు కడుతుంటుంటాం. కాడికి కట్టినప్పుడు కడతాం. తర్వాత అందులోనే ఇంకొక రకం కూడా ఉంటుంది. చెప్పిన మాట వినని దానికి కూడా కాడి వేస్తుంటారు మెడలోని. ఏమేస్తారు? ఒక్కొక్క బర్రె, ఒక్కొక్క గేదె, ఒక పాడి పశువు కానీ ఏదైనా ఒక్కొక్కటి విడిచిపెడితే పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది అనమాట. ఇటు వెళ్తుందో తెలియదు. అయోమయం గేదెలు ఉంటాయి కొన్ని. అట్లా ఏం చేస్తారంటే, మెడలో తాడు కట్టి ఆ తాడుకి పెద్ద కాడి కడతారు. ఆ కాడి ఏం చేస్తుందంటే, మీరు మెడలో హారం వేసుకుంటారు చూసారా, ఆ టైపులోనే దానికి ఒక హారం పెట్టి కాడి పెడతారు, ఒక కట్టిరాడు లాంటిది. అది సాంప్రదాయంగా పద్ధతిగా నడిస్తే దానికి ఏం కాదు. అంతకంటే ఓవర్ యాక్షన్ చేసింది అనుకోండి, కొంచెం స్పీడ్గా నడవాలని నడిచింది అనుకోండి, ఆ కాడి ఏం చేస్తుంటే ఆ పాడి పశువుకి ఆ మోచెప్పుకు తగులుతుంది, లేకపోతే ఆ మెయిన్ బోన్కి తగులుతుంది. అబ్బా అని ఈ కాలు ఇలాగ తగిలినప్పుడు మరలా అది వచ్చి ఈ కాలుకి తగులుతుంది. 2 కాలుకి తగులుతూ ఉంటే అప్పుడు దానికి జ్ఞానం వస్తుంది. మనం పరిగెత్తకూడదు. ఏంటి? మనం పరిగెత్తితే కాళ్ళు ఇరిగిపోతాయి. అందుకని మనం నెమ్మదిగా నడిస్తే మనకి కాడి మనకి ఏం చేయదని దానికి కొంచెం మారు మనసు వస్తుంది అనమాట. అప్పుడు పారిపోకుండా నెమ్మదిగా నడుస్తుంది. అందుకనే నడిచేటప్పుడు కూడా తెలివిగా అది కాడి పలుపుని, ఆ కాడిని ఇలాగా అలాగా కాలు ఎదరికేసినప్పుడు దాన్ని ఇలా పెట్టుకుంటుంది. జ్ఞానముగా తప్పించుకుంటూ నడుస్తుంది. నడకంతా కూడా కొంచెం వంకరగానే నడుస్తుంది. అర్థమవుతుంది మీ అందరికీ? ఎందుకు వేసారని చెప్పాను నేను. అది మనం అందరం చూస్తాం కదా, మనకి గేదెలకి
అన్ని గేదెలు వేయరట్లు, కొన్ని గేదెలకు వేస్తారు, కొంచెం స్పెషల్గా ఉంటాయి గేదెలు. టెంపర్ ఉంటాయి, కజ్జలు ఆడతాయి, గొడవలు ఆడతాయి, కోపం వస్తే సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోతాను మా అమ్మగారి ఇంటికి అట్లా చూసారా, అలాంటివి అనమాట. అట్లకి ఏం వేస్తాడు చెప్పాలి, కాడేస్తాడు. అప్పుడు ఆ నోటి మీద వేలేసుకుని తప్పదు ఈ సంసారం చేయాలన్నట్టుగా లైన్ అవుతుంది అనమాట. ఓకే, మీకు అర్థమవుతుంది నాకు చెప్తా ఉన్నాను. అయితే ఈ కాడి, ఈ పలుపు మెడలో కట్టినప్పుడు ఈ కాడి దాని మెడలో ఉండటం ద్వారా దాని నడక చక్కగా ఉండదు, చక్కగా వెళ్ళకుండా అది ఎట్లా ఉంటుందంటే వంకర టింకరగా ఉంటుంది. అలాగనే నీ బ్రతుకు, నీ జీవితము, నీ సంసారము, నీ ఉద్యోగము, నీ బ్రతుకులో ఏది కూడా సరైనటువంటి ఆశీర్వాదంగా లేకపోవడం ద్వారా నీ జీవితము వంకర టింకర్లుగా నడుస్తుంది కదా. ఒకరోజు డబ్బులు వస్తాయి, వచ్చిన డబ్బులు పట్టుకెళ్ళి మళ్ళీ వడ్డీ కడతావు, మళ్ళీ వడ్డీ తీసుకుని మళ్ళీ ఎవరికో కడతావు, అక్కడ అప్పు చేస్తావు, ఇక్కడ అప్పు చేస్తావు, ఈ పంట వేస్తావు, ఇది నష్టం వస్తుంది, ఆ వ్యాపారం చేస్తావు, అది నష్టం వస్తుంది. అబ్బా, ఏది చేసినా మట్టి అయిపోతుంది, ఏది ప్రయత్నం చేసినా అది అపజయం అవుతుందని ఏడుస్తున్నావు కదా. పరలోకమందున్న దేవుడు నీ కష్టాన్ని చూశాడు, నీ భర్త కష్టాన్ని చూచి నీకు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దాన ఆశీర్వాదం ఏంటంటే, నేను మీ కాడి పలుపులను తెంపెదను. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మెడలో కాడి పలుపు తెగిందనుకోండి, అప్పుడు ఇంక దానికి ఏది అడ్డు ఉండదు, చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవడానికి ఉంటుంది అనమాట. ఏదైనా వెళ్ళాలనుకున్న చోటుకి వెళ్ళలేకపోతున్నావు, పిల్లలను నీవు ఎలా సెటిల్ చేయాలనుకున్నావు అలా చేయలేకపోయావు కదా. నీ బ్రతుకులో నువ్వు ఆలోచన చేసింది ఒకటి, జరిగేది ఒకటి. నేను ఇంత చదువుకున్నాను, నేనేం చేస్తున్నాను, నేను ఇంత జ్ఞానముగా ఉన్నాను, నేను ఇంత సంపాదించి నేనేం చేస్తున్నాను, నా బ్రతుకులో నేనేది కూడా సరైన రీతిలో సెటిల్ కాలేకపోయానని ఏడుస్తున్నా. నీకు నాకు దేవుడిస్తున్న గొప్ప మాట, మనకున్నటువంటి అడ్డులు ఆటంకాలన్నీ కూడా దేవుడు తెంపి వేస్తున్నానని చెప్పాడు. ఆమేనని చెప్పండి, మరలా చెప్పండి, మరలా చెప్పండి. మీకు వ్యాపారం చేయటానికి ముందుకెళ్దామని అనుకుంటూ చేయలేక ఏది అడ్డు ఉందో అది దేవుడు సరళము చేస్తూ ఉన్నాడు. మీరు పెళ్లి చేయాలని ముందుకెళ్దామని అనుకుంటే ఏది ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారో, ఏ శత్రుత్వం మీకు అడ్డుగా వచ్చి మీ కాలుకి అడ్డుగా ఉండి నడక సరైన రీతిలో వెళ్లకుండా అడ్డుపడుతుందో, దేవుడు ఆ అడ్డు బండలను నీకు దేవుడు దాన్ని దూరము చేస్తున్నాడు. మీ కాడి పలుపులను తెంపి, ఆమేన్, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏది చేద్దామన్నా ఏదో ఒకటి ఆటంకం, ఎటు వెళ్దామన్నా ఏదో ఒక ఆటంకం, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందామంటే ఏదో ఒక ఆటంకం. ఈ పెళ్ళి అయిపోయాక నేను ఒక కొత్త ఆలోచన చేసుకోవాలి, ఈ పిల్లవాడిని సెట్ చేసిన తర్వాత ఎవరి సంసారం వాళ్ళకి అప్పగించి అప్పుడు నేను ఇలా చేయాలి అలా చేయాలని అనుకుంటాం. ఏది కూడా చేయలేక అక్కడే బ్రేక్ అయిపోతున్నావు కదా. పరలోకమందుండి దేవుడి తైలాభిషేక ప్రార్థనలో నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీకు అడ్డుగా ఉన్నటువంటి మీ మెడలో ఉన్న కాడి పలుపులను దేవుడే తన హస్తములతో తెంపి వేస్తూ ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు మీరు నమ్మగలిగితే ఈ అభిషేకం అనంతరం ఇక్కడి నుంచే మీ బంధకాలు విడుదల కలిగిన ఆ డెలివరెన్సీ తోటి మీరు ప్రయాణం చేస్తారు. మీరు ఇంటికి వెళ్ళేటప్పటికే మీ ఇంటి దగ్గర దేవుని వెలుగు ఉండటం మీరు చూస్తారు. ప్రయాణంలోనే శుభవార్తలు వింటారు. పరిశుద్ధాత్ముడు మీ కన్నీళ్లను ఆయన ముత్యాలుగా మార్చి, ఎందుకంటే ఇంతవరకు ఏ దుష్ట శక్తులు నిన్ను బంధించినయో, ఏ దురాత్మ శక్తులు నీకు అడ్డులు ఆటంకాలుగా ఉండి నీ బిడ్డని గలిబిలి చేసిందో, నీ కుటుంబాన్ని గలిబిలి చేస్తూ ఉన్నాయో, అవన్నిటినీ యేసు నామములో తెంపివేయబడుతూ ఉన్నాయి. నీ కుటుంబంలో అడ్డులు తెంపివేయబడుతున్నాయి, జీవితంలో అడ్డులు తెంపివేయబడుతూ ఉన్నాయి. నీ జీవిత ప్రయాణములో ఏ రీతికి ఎదగాలని ఆశిస్తూ కిందకి దిగజారిపోయావో, మరలా నీ ప్రయాణం మరలా పైకి ప్రారంభం కాబోతా ఉంది.
నమ్మిన వారందరూ కూడా ఈ వాగ్దానం నాకే అని మీరు విశ్వసిస్తే చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తుతి కలుగునట్లుగా హల్లెలూయా అని కేకలు వేయండి. నేను మీ కాడి పలుపులను తెంపేస్తున్నాను. బహుశా నీకు రోగమే కాడిగా ఉందేమో, నీ రోగము నిన్ను విడిచిపోవును గాక. నీ ప్రయాణానికి అప్పులు భారముగా ఉన్నాయేమో, ఆర్థిక సమస్య బలమైన కాడిగా ఉండి నీ జీవితం ముందుకెళ్లకుండా అడ్డుపడుతుందేమో, కాడి పలుపులు తెంపివేయబడతా ఉన్నాయి. తర్వాత ఆశీర్వాదం ఏంటంటే ఏమన్నాడు అక్కడ? నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును, అందరు చెప్పాలా, మిమ్మును నిలువుగా నడవ చేస్తాను. హల్లెలూయా. నిలువుగా నడిస్తే బోల్డ్ అంత ప్రయాణం తరుగుతుంది. నీవు నిలువుగా ప్రయాణం చేస్తే ముందుకెళ్ళిపోతావు. ముందుకు వెళ్ళాలనే ఉంది, కానీ ఇన్ని సంవత్సరాలు ముందుకెళ్ళకుండా అక్కడే ఉండిపోయావు. అందుకనే ఆ కాడి తెంపబడుతుంది. ఇప్పుడు మీ ప్రయాణము మీరు అనుకున్నట్టుగా ముందుకి అభివృద్ధి కొనసాగటం జరగటం చూస్తారు. హల్లెలూయా. వంకర టెంకరగా నడిస్తే అక్కడే ఉంటాం మనం. ఇలాగెళ్ళి ఈ పక్కకి వెళ్తున్నావు, మళ్ళీ అలా కాదని మళ్ళీ నిదానంగా వెళ్ళాలని మళ్ళీ పాయింట్కి వచ్చాక మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నావు, రైట్ సైడ్కి వెళ్తున్నావు, లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నావు, రైట్ సైడ్కి వెళ్తున్నావు. కనుక నువ్వు ముందుకి వెళ్ళలేకపోయావు. ఇంతవరకు సరైన ఇల్లు కట్టలేకపోయావు, ఇంతవరకు సరైన ఉద్యోగం సంపాదించలేకపోయావేమో, ఇంతవరకు సరైన పొలమే కొనలేకపోయావేమో, ఇంతవరకు బంగారమే కొనలేకపోతున్నావేమో. ఏం కొంటావండి? ఏంటండి ఈ పరిస్థితి? మొన్న ఒక ఆయన అన్నాడు, చనిపోవాలని ఉంది పాస్టర్ గారు అన్నాడు. ఏ అన్నాను, నేనేమీ సంపాదించలేకపోయినండి. భార్య కూడా ఎక్కిపడి ఏడ్చింది. ఏ అన్నాను, మేమిద్దరం ఇలాగే శ్రావణ భాద్రపద అలాగే అయిపోయాం పాస్టర్ గారు. ఏమీ పిల్లలకు సంపాదించలేదండి. పిల్లలు ఎదిగిపోతుంటే ఏడుపు వచ్చేస్తుందండి. నేనన్నాను, మీ ఇంటి మీద ఉన్న దుష్ట శక్తులు పోవాలంటే యేసు నామములో ప్రార్థన చేయాలని చెప్పాను. ఎలా చేసుకోవాలి పాస్టర్ గారు అన్నారు. నేనన్నాను, అలా చేసుకునేది ఇలా చేసుకునేది ఏం లేదు. భూమిని ఆకాశాన్ని చేసిన సృష్టికర్త యేసు వైపు మీరు చేతులెత్తి ఆ పరమ తండ్రిని అడగండి. ఆయనే మీకు రక్షణ ఇస్తాడు, ఆయనే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు రెండు చేతులు పైకి ఎత్తండి, ఒక ఆశీర్వాదం ప్రకటిస్తాను. స్ట్రైట్గా పైకి ఎత్తండి, వేలు ఇలా విడిచిపెట్టండి, తల పైకి ఎత్తండి, 7 మార్లు యేసయ్యా అని పిలవండి. 1 2 3 4 5 6 7. మౌనంగా ఉండండి, కళ్ళు తెరిచి చూడండి. నేను పలుకుతున్నప్పుడు మీరు ఆమెన్ అనండి. నేను పలుకుతున్నప్పుడు మీరు ఆమెన్ అంటూ రిసీవ్ చేసుకోవాలి. ఈ నెలలో మీ ప్రయాణము ముందుకి కొనసాగునుగాక. ఈ నెల నుండే నువ్వు బంగారం కొనటం ప్రారంభం అవునుగాక. ఈ నెల నుండే నీ ఇంటికి రక్షణ ఆనందం కలుగునుగాక. ఈ నెల నుండే అనేక ఆత్మలకి నీళ్ళు కుటుంబము సాక్షిగా నిలబడునుగాక. ఈ నెల నుండే, ఈ రోజు నుండే బలమైన ఆరోగ్యం మీకు ప్రాప్తించునుగాక. దీర్ఘాయుష్షు కలుగుగాక. మీ ముందున్న ప్రతి దరిద్రత కొట్టివేయబడునుగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి యేసు నామములో సాతాను పోవునుగాక. యేసు నామములో సాతాను పోవునుగాక. యేసు నామములో సాతాను పోవునుగాక. ఇక్కడుండి మీరు భజన చేస్తున్నారు. మీరు నివసించే గృహం మీద దేవుని అభిషేకం దిగుతా ఉంది. మీ ఇల్లు వెలుగుగా మారుతుంది. చనిపోవాలనుకోకండి, పారిపోవాలనుకోకండి. యేసు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. యేసు మంచి దేవుడు, యేసు గొప్ప రక్షకుడు. ఆయన పాపాలు క్షమించే మంచి దేవుడు మన దేవుడు. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. పాడతారా?
నేను పాడకుండా ఉంటాను, మీరు పాడండి మళ్ళీ. ఇప్పుడు 1 2 3. అబ్బా బాగా పాడుతా, పాడండి. వెనకాలిన వారు, కుర్చీల్లో బడాయిగా కూర్చునేవాళ్ళు, కింద ఉండి నాకు కుర్చీ లేదని బాధపడుతున్నవారు, అందరూ పడదాం. స్టడీ 1 2 3. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, పడదాం. యెహోవా నా మంచి కాపరి, ఎస్ వానా గొప్ప కాపరి, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, పాడదాం. నేనాయన గొర్రెను, మంచి కాపరి, మంచి కాపరి, నా కాపరి, మనసులో పాడుకోవడం కదా, పైకి పాడాలి. గొప్ప కాపరి నా కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా వానా గొప్ప కాపరి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను తొందరలో మీ అందరి ఇంటికి రాబోతున్నాను. రానా? నేను వచ్చినప్పుడు మీ ఇల్లు ఎలా ఉండాలో తెలుసా? మీ ఇల్లు బంగారంగా మారాలి. వస్తాను, తొందరలో ప్లాన్ చేస్తున్నాను. ఈ వాగ్దానాలన్నీ మీరు నెరవేర్పు అర్జెంటుగా అయిపోవాలంతే. మీ అడ్డులు ఆటంకాలు అన్నీ పోతాయి. మీరు నిలువుగా నడిచే ప్రయాణం ఈ రోజు నుండి. అయ్యో నా కొడుకు ఇంకా సెటిల్ కాలేదనుకుంటున్నావు కదా, నీ కొడుకు ముందుకి కొనసాగుతాడు. అభివృద్ధి పదములో మీ కుటుంబం అడుగులు వేస్తారు. అందుకని మీ పట్టణానికి దేవుడు నడిపించాడు. తైలముతో మీ మీద చేతులుంచి హస్తనిక్షేపణ చేస్తుండగా దేవుని ఆత్మాభిషేకము మీ శిరస్సు మీద నుండి కాళ్ళ వరకు దిగిపోతుంది. అంతే. అది ఆత్మాభిషేకం దిగినప్పుడు, శిరస్సు మీదకి వచ్చినప్పుడు మీ తలలో ఉన్న తలంపులన్నీ దీవెనగా నెరవేరుతాయి. అందుకే ఈ అభిషేకంలో ఇన్ని సాక్ష్యాలు, దేవుడు ఎన్ని సాక్ష్యాలు చేశాడు సరే. మరొక సాక్ష్యం చూపించి మీకు ముగిస్తాను. ఈ అభిషేకం ఎలాగుందంటే, కడపలో ఒక ఆమె భార్య భర్తలు ఇద్దరు వారి పొలంలో బోర్ వేసారు. బోర్ వేస్తే నీరు పడలేదు. మళ్ళీ బోర్ వేసారు, మళ్ళీ నీరు పడలేదు. మరొక చోట బోర్ వేసారు, మళ్ళీ పడలేదు. మళ్ళీ వేసారు, పడలేదు. మళ్ళీ వేసారు, పడలేదు. ఎన్నిసార్లు వేసారు? లెక్కెట్టారా? సరిగ్గా లెక్క పెట్టలేదా? 5 సార్లు బోర్ వేసారు, పడలేదు. మళ్ళీ వేసారు. ఎన్ని? మరి చెప్పరే, వీళ్ళు లెక్కెట్టుకుంటారు అంతే కదా. 6 సార్లు బోర్ వేసారు, పడలేదు. మళ్ళీ వేసారు, అయినా పడలేదు. మళ్ళీ వేసారు, మళ్ళీ వేసారు. మీకు ఎంత లెక్కల్లో ఉంటున్నారు అంతా బండి. ఓకే. 9వ వేసారు, మళ్ళీ వేసారు, మళ్ళీ వేసారు. ఇన్నిసార్లు బోర్ వేస్తారు ఎవరైనా? ఒక్కసారి బోర్ వేయాలంటే, ఆ బోర్వెల్ రావాలంటే చాలా డబ్బు కట్టాలి వాళ్ళకి. పైగా ఇక్కడ మనకి ఒక 20 అడుగుల్లో మంచినీళ్ళు పడతాయి, 10 అడుగులు పడుతుంది, లేదా ఒక 50 అడుగులకు వాటర్ పడుతుంది. కడప ప్రాంతంలో ఒక్కొక్క ప్లేస్లో అసలు వాటర్ పడదు. 100, 200, 300 లోపలికి వెళ్ళాలి. వారు విసుగు చెంది బోర్ పడలేదు, నీరు లేదు, ఈ భూమి వేస్ట్ కదా అని బాధపడుతూ, ఎలాగా ఇన్నిసార్లు బోర్ వేసో నీరు పడలేదని బాధతో ఉండి టీవీ ఆన్ చేస్తే టీవీలో మన ప్రార్థనా శక్తి వాక్యం వస్తుంది. ఆ వాక్యముతో పాటు కొన్ని సాక్ష్యాలు వచ్చినాయి. ఈ సాక్ష్యాలు విని, వాక్యం విని, ఈ దైవజనుడి దగ్గరికి వెళ్దాం, మనం ఇసాకయ్య దగ్గరికి వెళ్ళిపోదాం, వెళ్తే మనకు ఆశీర్వాదం వస్తుందని భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత
నేను అడిగాను, మీరిద్దరు వచ్చారు ఏంటి, ఏం కావాలి మీకు అన్నాను. వారు అన్నారు, ఇసాకయ్య మేము 11 సార్లు బోరేసాం, మా పొలంలో నీళ్లు పడలేదు, టీవీ వాక్యం విని నీ దగ్గరికి వస్తే మంచి జరుగుతుందని వచ్చాం, మరి మాకు బోరు పడాలి, నీరు రావాలని ఆశిస్తున్నామంటే ప్రార్థన చేసి నా చేతిలో ఒక యాపిల్ ఉంటే ఇచ్చి ఇదిగో పట్టుకుని వెళ్ళిపోయి ఇప్పుడు బోరేసాడు నీళ్ళు పడతాయి అన్నాను. అప్పటికి ఎన్నిసార్లు వేసారు వారు? 11 సార్లు వేసారు, నీరు పడలేదు. అభిషేకం చెప్తున్నాను మీకు నేను ఈరోజు, ఆశీర్వాదం ఒక ఆత్మాభిషేకంతో కూడింది. ఆ దీవెన వాక్కు ప్రకటించి పంపిస్తే భార్య భర్తలు ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పుకుంటారు కదా భార్య భర్తలు ఇద్దరు అని, మనం 11 సార్లు వేసాం బోర్ పడలేదు. ఇసాక్ పాస్టర్ గారు ఏమో ఇప్పుడే బోర్ అన్నాడు, ఎలాగ మళ్ళీ పడుతుందా పడదా అంటే లేదు దైవజనుడు చెప్పాడు కనుక ఇప్పుడు బోర్ వేయాలని ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు. తీసుకుని 2 రోజులు ఏం చేశారంటే కుటుంబ ప్రార్థన చేసుకుందామని కుటుంబ ప్రార్థన చేసుకున్నారు. ఇద్దరు కలిసి ప్రభువా 11 సార్లు బోర్ వేసాం, నీరు పడలేదు, ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఇసాక్ పాస్టర్ గారు బోర్ వేయండి నీళ్ళు పడతాయి అన్నాడని ప్రార్థన చేసి 2వ రోజు ప్రార్థన చేసి పడుకున్నారు. పడుకుంటే ఆ రాత్రి కల వచ్చేసింది. ఎవరికి? భర్తకి కల వచ్చింది. ఏమొచ్చింది చెప్పాలి? దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఎలా వచ్చిందంటే ఇసాక్ పాస్టర్ గారు పై నుండి కిందకి దిగొచ్చారంటే వాళ్ళ పొలంలోకి. ఎవరు దిగొచ్చారు? గట్టిగా చెప్పండి. ఇసాక్ గారు నేనే. కలలో పై నుండి అలా దిగొచ్చి నీకు మీ నీళ్ళు కావాలి కదా, బోర్ వేస్తారు అంటున్నారు కదా, ఇలా రండి అని పిలిచి ఆ పొలంలో నడుచుకుంటూ వెళ్ళి ఒక చోట పాయింట్ చూపించి ఇక్కడ బోర్ వేయండి నీళ్ళు పడతాయి అని చెప్పేసి ఇసాక్ పాస్టర్ గారు మళ్ళీ మాయమైపోయారట. ఉదయాన్నే లేచాక భార్యకి చెప్పాడు, భార్య నాకు ఇలా కల వచ్చింది, ఇసాక్ పాస్టర్ గారు పై నుండి వచ్చి మన పొలంలో దిగి ఫలానా చోట నాకు చూపించాడు అక్కడ. అంటే అయ్యో దైవజనుడి దగ్గరికి వెళ్ళాం, బోర్ వేయమన్నాడు కదా, మరి బోర్ వేద్దామని చెప్పి 2-3 రోజుల్లో ఆ బోరు వేసే వాళ్ళని తీసుకొచ్చాయి. కలలో ఎక్కడ దైవజనుడు చూపించినట్టు కనపడిందో అక్కడే బోర్ వేసారు వాళ్ళు. చూడండి, వారు వీడియో కూడా తీసుకొచ్చారు. చూడండి, అదిగో దర్శనంలో దైవజనుడు చూపించిన చోట బోర్ వేస్తే వెంటనే నీటి బొగ్గ తగిలేసింది, అక్కడ నీరు పైకి తన్నుతుంది. చూడండి, అలాగైనా చప్పట్లు, చేతులు పైకెత్తి కేకలు వేయలేరా? యేసు గొప్ప కార్యములు మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఆ బోరు వేస్తూ ఉంటే వారి ఆనందం తట్టుకోలేకపోయారు. ఇది అభిషేక ఆశీర్వాదం అని చెప్తున్నాను మీ అందరికీ. మరి వారు వచ్చి చెప్పిన సాక్షి విందాం. ఎస్, మా ఊరు కేశాపల్లి. మా సాక్ష్యం ఏదంటే మేమైతే 11 బోర్లు వేసాము. తోటలో నీళ్ళు చూపించే వాళ్ళని తోలుకొచ్చి ఆడ చూపించిన 11 బోర్లు వేసాము. నీళ్ళు వల్లే నీళ్ళు పడుకోకుండా ఉంటే మేమైతే ఇసాకయ్య గారు చెప్పేది మేము టీవీలో విన్నాము. అనంతపురానికి వచ్చి అయ్యగారిని అయితే అడిగాం. మేము 11 బోర్లు వేసి చాలా అప్పులు చేసామయ్యా, మాకైతే నీళ్ళు వల్లేదయ్యా అని మేము అయ్యగారిని అడిగాం. కుటుంబంతో వచ్చి అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు ఆపిల్ పంట తీసుకొని పట్టయ్య ఎల్లుతాయిపోయి బోర్ అయిపో అని చెప్పాడు. బోర్ అయిపోయి ఎల్లుతాయి అన్నప్పుడు మేము ఇయ్యాల జిట్టిన దోలుకొచ్చుకొని 3 ప్యాంట్లు పెట్టించుకున్నాం. 3 ప్యాంట్లు పెట్టించుకున్నప్పటికైనా ఆ దాంట్లో వేయాలబ్బా అని ఆలోచించి రెండు రాత్రులు కుటుంబంతో ప్రార్థన చేశాం. కన్నీరు ప్రార్థన చేసుకున్నప్పటికీ మా వాళ్ళకు ఇసాకయ్య గారు పైనుండి దిగొచ్చి ఈడేసుకోబోరు అని చెప్పాడు. తోటలో ఈడేసుకోబోరు అని మా వాళ్ళకు తోలకపోయి చెప్పినప్పటికీ మేము అట్లే వెంటనే 3 రోజులు పోయిన తర్వాత బోరు పిల్లంపుకున్నాం. బోరు పిలుచుకొని అదే ఇసాకయ్య గారు చెప్పిన ద్వారా చెప్పిన చాటే బోరు ఎత్తే మాకు సంపూర్ణమైన నీళ్లు కలిగించాడు దేవుడు. నా నిండు వందనాలు దేవునికే. హల్లెలూయా, ఆమేన్. మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవ చేస్తానన్నాడు. మీ అందరి జీవితాల్లో జీవపు ఊట కలుగును గాక. మీరందరూ గొప్ప ధనవంతులు అవుతారు. ఎప్పుడో కాదు, ఈ నెల నుంచి ఫైనాన్షియల్గా బాగుంటారు. ఎందుకంటే ఈ సంవత్సరం మనకు వాగ్దానం ఉంది. మీరు బాగా పోరాడండి, ప్రార్థనలని పోరాడండి అని. మీ భర్తలను కొట్టకండి, మీ భార్యల మీద గొడవలు ఆడకండి, పిల్లల మీద మీ ఇద్దరు కోపం పిల్లల మీద చూపించకండి.
ఎవరి మీద చూపించాలి? సైతాను మీద చూపించాలి. నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ప్రారంభించండి. దైవజనుడిగా నేనున్నాను, దేవుడు పరిశుద్ధాత్ముడు మీ పక్షముగా ఉన్నాడు. మీ కాడి పలుపులు తెంపివేయబడతాయి. నీ కుమార్తెకి జాబ్ వస్తుంది. మీ ఇంట్లో శుభకార్యము, పెళ్లి పనులు ప్రారంభమవుతాయి. మీ ఇంట్లో ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు ముందుకెళ్తాయి, వ్యవసాయము పండుతుంది, పాడి పంటలు దీవెన మీరు చూస్తారు. మీ కాడి పలుపులు తెంపబడతాయి. ఎవరైనా తెంపుతారని చూసే ఎవరు తెంపలేరు. నీకున్న అడ్డులు ఎవరు తీయలేరు. దేవుడే ఆ అడ్డుని తొలగించి మిమ్మల్ని నిలువుగా నడవ చేస్తాడు. మీరందరూ కూడా ఈ దినము, ఈ క్షణము నుండి మీ ప్రయాణము ముందుకి కొనసాగుతుంది. మీ ముందు యేసయ్య నడుస్తాడు. మీ వెనక పెద్ద సిలువ శక్తి ఉంటుంది. ఏ దురాత్మ మీ ప్రయాణాన్ని అభివృద్ధిని ఆపలేదు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. బలమైన ఆశీర్వాదంతో దేవుడి అభిషేకం ద్వారా మనం పంపిస్తూ ఉన్నాడు. 11 సార్లు బోరేసిన నీరు పడకపోవటం, దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నువ్వెవరు అయినా సరే, ఎవరు యేసు దగ్గరికి వచ్చినా, నువ్వెవరు నా దగ్గరికి ఇన్నాళ్ళు రాలేదు, నన్ను ఇలాగన్నావు అలాగన్నావు అనేటువంటి నామము కాదు ఇది. దైవ కుమారుడు ఎవరిని కూడా ఆయన వెనుకకు నెట్టివేసేవాడు కాదు. అందరూ కూడా లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపుదాం. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు ఆకాశం వైపు చాపి, నాకు నువ్వు కాపరిగా ఉంటావా బాబు? రాజా, నా పాపాలు క్షమించు. పరిశుద్ధుడు అయిన యేసు, నీకు విరోధంగా చేసిన తప్పిదాలు క్షమించని అడగండి. మీరందరూ కూడా 2 చేతులు పైకెత్తి పాపాలు క్షమించే యేసయ్య దగ్గర ఏ దుష్ట శక్తులు మా ఇంట్లో పనిచేస్తున్నాయి, ఏ దురాత్మ నా బిడ్డ సంసారాన్ని పాడు చేయటానికి చూస్తుంది, ఏ దుష్టుడు నా కుమారుడిని కోడల్ని పాడు చేయాలని చూస్తున్నారు. పైకి బ్రతుకుతున్నాం కానీ మాకు మనస్సుకు నెమ్మది లేదు, శాంతి లేదు. ఈ కాడి, ఈ భారము నా వల్ల కాదు. చనిపోవాలని ఎన్నో సమయాలు ఆలోచించావు, అయినా బ్రతుకుతున్నావంటే దేవుడే నిన్ను బ్రతికిస్తున్నాడు. దేవుడే నీకు సహాయం చేయించున్నాడు. అందరూ చేతులు దించండి, నమస్కరించండి. నీ చిన్న మనసుని ఆయన చూసే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ కాడి పలుపులు తెంపబడతాయి. ఏది నీకు భారముగా ఉందని ఏడుస్తున్నావో, ఎవరు నీకు భారంగా ఉన్నారని ఏడుస్తున్నావో, ఎవరి వల్ల నీకు భయము కలుగుతుందని ఏడుస్తున్నావో, నేను ఇలాగ పైకి అందంగా తయారవుతున్నాను కానీ ఎవరికి చెప్పలేనంత బాధ నేను పడుతున్నాను ఏడుస్తున్నావు కదా. నీ గుండెలో ఉన్న బాధ ఆయన చూసి ఉన్నాడు. నీ ఆవేదన చూశాడు. యేసయ్యా అని 7 మార్లు పిలవండి. 1 2 3 4 5 6 7. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. నిన్ను నిలువుగా నడవ చేయుచున్నాడు. ఇంతవరకు ఒక్క అడుగు కూడా వేయలేకపోయాను, ఆలోచనలుగానే అయిపోయింది కానీ కార్యసిద్ధి కాలేదని ఏడ్చావు కదా. ఈరోజు ఈ దినము నుండి, అభిషేకము చేయబడిన క్షణము నుండి నీకు మార్గములు సరళమవుతాయి. నీ పనుల్లో ముందుకెళ్తావు. ఏ పనిలో వెళ్ళినా దీవెనగానే తిరిగి వస్తావు, జయముతోనే తిరిగి వస్తావు. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి, ఇంటిలో సరిహద్దులు విశాలపరచబడతాయి. ఇప్పుడు మరలా 2 చేతులు పైకెత్తి, నా పాపాలు క్షమించేస్తాయి. నా ఇంటికి నీవు రక్షకుడిగా ఉండాలి, నాకు నీవు కాపరిగా ఉండాలి. నీవు ఉంటే నాకు చాలు బాబు, నీవు నాకు కావాలేసయ్యా. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను 2 అంతలుగా ఆశీర్వదించండి. అందరూ 2 చేతులు తలపైన పెట్టుకుని నన్ను దీవించు బాబు అడగండి, దీవెన అడగండి. అక్ష తన తండ్రిని అడిగింది, నానా నాకు దీవెన దయచేయి, పల్లపు మడుగులు కావాలి. అమ్మా నీకు పల్లపు మడుగులే కాదు, మెరక మడుగులు ఇస్తాను, పల్లపు మడుగులు ఇస్తాను. 2 రకాల ఆశీర్వాదాలు. మీ 2 చేతులు తలపైన పెట్టుకుని 2 అంతల దీవెన, 2 రకాల ఆశీర్వాదం
చక్కగా ముందుకి నడిచే ఆశీర్వాదము. యేసయ్యా యేసయ్యా అని పిలవండి, ప్రార్థన చేయండి, ఏం కావాలో అడగండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. గొప్ప దేవుడా నీకు స్తోత్రం. మంచి దేవుడా నీకు స్తోత్రం. జాలిగల దైవమా నీకు స్తోత్రం. యేసు నీకు వందనాలు వందనాలు. మనకు నడ్డులు ఆటంకాలు దేవుడు తొలగించి ముందుకు నడిపిస్తానని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఈనాడు తన దాసుని ద్వారా దేవాది దేవుడు మనకిచ్చి ఉన్నాడు. అగిప్తులకు దాసులు కాకుండా, అన్యులకు దాసులు కాకుండా, దేవుని దాసులుగా, క్రీస్తు బిడ్డలుగా, దేవుని నామాన్ని మహింపరిచేవారుగా, గొప్ప సాక్ష్యం ఇచ్చేవారుగా ఈ సంవత్సరం, ఈ నెలలో, ఈ సమయంలో దేవుడిస్తున్నాడు నమ్మి విశ్వాసముతో మరొకసారి గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుదాం. ప్రైజ్ ద లార్డ్. స్తోత్ర. నమ్మి విశ్వాసముతో దేవుడు నా పట్ల కార్యం చేస్తున్నాడని, చేసి ఉన్నాడని విశ్వాసముతో మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు. ఈ దాసుని ద్వారా ఇచ్చిన వాగ్దానము చాలా గొప్పది ప్రభా. దేవా, ఏ వాగ్దానం అయితే మీరు ఇచ్చారో అది నెరవేర్చే దేవుడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి నీ దాసుని ద్వారా బయలుపరిచిన ఈ వాక్కు ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి కుటుంబంలో మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీకు వందనాలు. చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దర్శించావు. నీకు వందనాలు. చిన్న బిడ్డలను తీసుకుని, యవనస్తులు తీసుకుని వచ్చారు, కుటుంబాలతో వచ్చారు నాయన. వారి పట్ల నీ కనికరము చూపించండి, నీ ప్రేమ చూపించండి, వారి జీవితాల్లో నీ కార్యము జరిగించండి. ఓ తండ్రి నీ కొందనాలు, నీకు స్తోత్రాలు. నువ్వు అందరికీ ఉపకారివి, అందరి వాడువు తండ్రి. నువ్వు కొందరి వాడువు కాదు నాయన. ఒక మతానికి, ఒక కులానికి, ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు నాయన. సర్వమానవాళిని రక్షణార్థముగా ఈ లోకానికి వచ్చినటువంటి లోక రక్షకుడా యేసయ్యా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. కుటుంబాలు విడిచి, గ్రామాలు విడిచి ఇదిగో నీ సన్నిధికి వచ్చారు ప్రభువా. వారిపై నీ కనికరము, నీ ప్రేమ చూపించి వారి ఆశ నెరవేర్చండి. వారి కష్టము నుండి, వారి బాధ నుండి, వారి సమస్యను విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా, ప్రాముఖ్యంగా ప్రతి కుటుంబానికి రక్షణ వెలుగు దయచేయండి, రక్షణ అనుగ్రహించండి తండ్రి. పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి వారిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా నీ కొందనాలు, నీకు స్తోత్రాలు. నీ దాసుడు చేతులుంచి హస్త నిక్షేపణ ప్రార్థన చేస్తుండగా దైవిక స్వస్థత, విడుదల జరిగించండి. నీ సేవార్థమై కానుకలు సమర్పిస్తుండగా ప్రతి హస్తమును దీవించండి. నీ పరిచర్యకు విత్తనం వేస్తుండగా వారికి ఫలాలు మీరు దయచేయండి. ఎవరు ఏ రీతిగా ఈ పరిచర్యలో సహకారంగా ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా వారి చేతి పని, వారి కష్టార్జితం, వారి వ్యాపారం, వారి ఉద్యోగంలో అభివృద్ధి దయచేయండి. వారి భూ పంటను దీవించండి, ఫలింప చేయండి. అనేక సాక్ష్యాలు వింటున్నాము తండ్రి. ప్రతి ఒక్కరి నోట ఒక నూతన సాక్ష్యాన్ని ఉంచి నడిపించమని యేసయ్య దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోనండి.